నేను దొంగలా రాలేదు, దొరలెక్కొచ్చా, నీ ఊరికొచ్చా, నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా. నువ్వు నిజంగా గన్పూర్ ఎమ్మెల్యేవి అయితే, నీకున్నది ఫార్చునర్ కారే అయితే రా చూసుకుందాం. టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఒక్కనే వస్తా. ఏసీ కార్లు వచ్చిన నీకు సల్ల జంటలు పుట్టిస్తా. ఖబర్దార్, సవాల్కు సయ్యా నయ్యా చెప్పు అని హుకుం, రాజయ్యక హుకుం అని గన్పూర్ దద్దరిల్లేటట్టు డైలాగులు కొడుతున్నాడు మాజీ ఎమ్మెల్యే రాజయ్య సారు. మరి సార్కు ఎందుకు అంత కోపం వచ్చిందా? కడియం శ్రీహరి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మరి సవాళ్ళు విసిరేవడం జరిగింది. ఆ సవాల్ను నేను స్వీకరిస్తున్నా. నీకు ముహూర్తాల పిచ్చెక్కు ఉంది కదా, మంచి ముహూర్తం పెట్టుకో, టైం నువ్వే చెప్పు, డేట్ నువ్వే ప్రకటించు, తప్పకుండా నా మాటలకు నేను కట్టుబడి. ఇన్నరా స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సారు తాజా వార్నింగ్ ఎట్లున్నదో. గన్పూర్ ఎమ్మెల్యే కడియం సార్కు తొడగొట్టి సవాల్ చేస్తున్నాడు రాజయ్య సారు. ఈ నడుమ కడియం శ్రీహరి సారు సర్కారు భూములను ఆల్చుకున్నాడని రాజయ్య సారు పల్లా సార్లు కలవరిస్తున్నారు కదా, అవి దమ్ముంటే నిరూపించాలని కడియం సారు కూడా గరం అయిపోయిండు. నువ్వు చెప్పినట్టే బాజప్తా, నువ్వు వేడికంటే ఆడికి వస్తావు, నువ్వు జాగలాల్చుకున్నావని నిరూపిస్తావు. టైం నువ్వు చెప్పినా సరే, మమ్ముల చెప్పమన్నా సరే, ఎనీ టైం ఎనీ సెంటర్ రమ్మన్న కాడికి వస్తాం, రఫ్ఫాడిస్తాం, బండారం బయట పెడతామని మాసు డైలాగులు కొట్టి శ్రీహరి సార్కు సవాల్ ఇసిరిండు రాజయ్య సారు. అక్కడ నీకు భూమి ఉన్నదా లేదా? కడియం శ్రీహరి గారు, అదే విధంగా పల్ల రాజేశ్వర రెడ్డి గారు, నేను మేమందరం కూడా వస్తాం. నీ సవాల్ని స్వీకరిస్తున్నాం. నిజం నిగ్గు తేల్చడానికి నేను పల్లానే వస్తావు. నువ్వు 10 మందిని తెచ్చుకుంటావో, 10కి 10 మందిని పెంచుకొని 100 మందిని తెచ్చుకుంటావో తెచ్చుకో, అధికారులనే తెచ్చుకుంటావో, పార్టీ పదాధికారులనే పట్టుకొచ్చుకుంటావో పట్టుకొచ్చుకో, ఫారెస్టోళ్లను తోడు తెచ్చుకో, రెవెన్యూలతో వచ్చి రెచ్చిపో. నువ్వు సర్కారు జాగాల మట్టి దవ్వినవని మేము నిరూపిస్తాం, మేము గవాయి చూపిస్తే ఈ నియోజకవర్గానికి నువ్వు గులాంగిరి చేస్తావా అని పటపట పనులు కొరుక్కుంటా శ్రీహరి సార్ మీద ఇరుసుక పడ్డాడు రాజయ్య సారు. మా రాజయ్యకి ఎందుకు అట్టనే అంటాడని శ్రీహరి సార్ ఊకుంటాడా? లేదు, కన్నుకు కన్ను అని సవాల్కు సై అంటాడా అన్నది చూడాలి. మరిగా మళ్ళీ చెప్తున్నా, డేట్ టైం నువ్వే చెప్పు, ముహూర్తం కూడా ఏ టైంకి అనేది కూడా నువ్వే చెప్పాలని